कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఎస్, చెప్పండి. ఇవాళ మనము ఇక్కడికి వెళ్లే ముందు 45 శ్లోకాకి వెళ్ళక ముందు అసలు ఈ రోజు ఏంటి? హోలీ. హోలీ. గౌర పౌర్ణమి కదా, గౌర పౌర్ణమి. గౌర పౌర్ణమి మాతాజీ. అవును. రైట్. ఈ రోజు ఎవరు పుట్టారు? చైతన్య మహాప్రభు. రైట్. ఓకే. ఆయన 18th ఫిబ్రవరి 1486 లో పుట్టారు. 14th. ఇప్పుడు మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 2025 లో ఉన్నాం కదా. ఆయన 1486 లో పుట్టారు, 18th ఫిబ్రవరి. అయితే ఆయన బెంగాల్ నవద్వీప్ లో పుట్టారు. అది బెంగాల్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో. అక్కడ పుట్టారు. ఆయన ఎంత ఆయన స్కిన్ ఎలా ఉంటుందంటే గోల్డెన్ కలర్ లో ఉంటది. ఇంకా మెరుస్తూ ఉంటది, చాలా గోల్డెన్ కలర్ లో ఉంటుంది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఏడ్చేదో అక్కడ ఉన్న అందరూ హరే కృష్ణ మహామంత్రం పాడితే ఊరుకునేంత మాతాజీ. రైట్. అది తర్వాత చెప్తున్నాము. అయితే ఆయన ఫస్ట్ ఆయన ఎంత స్కిన్ గోల్డెన్ కలర్ లో ఉంటుంది. ఇంకొకటి ఆయన అయితే మీకు కొంచెం తెలుసు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ చెప్తూ ఉంటాను. ఆయన యాక్చువల్ గా ఎందుకు పుట్టాడు? ఎవరు ఆయన? యాక్చువల్ ఎవరు? ఆయన కృష్ణుని అవతారం మాతాజీ. కృష్ణ అవతారము రాధా యొక్క భక్తి భావాలతో పుట్టాడు. అంటే ఎలా అంటే ఆయన కృష్ణనే, కానీ ఆయనలో రాధారాణి కూడా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రాధారాణి ఫస్ట్ కృష్ణకి ఎక్కువ ప్రియమైన భక్తులు ఎవరు? ఫస్ట్ భక్తులు రాధారాణి ఫస్ట్ అన్నమాట. ఆమెకే అన్ని తెలుసు కృష్ణ గురించి. ఆమెకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు. సో కృష్ణ ఎందుకు వచ్చాడంట అంటే నన్ను ఇంతగా హరే కృష్ణ మహామంత్రం జపించడానికి, హరే కృష్ణ మహామంత్రం స్ప్రెడ్ చేయడానికి. అప్పటిదాకా హరే కృష్ణ మహామంత్రం లేదు. కరెక్టే, అది ఒక పాయింట్. యాక్చువల్గా ఏంటి అంటే కృష్ణ ఈ భక్తి, ఈ రాధాకి ఇంత భక్తి ఉంది కదా. అయితే ఆయనలో రాధారాణి యొక్క భక్తిని నింపుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే భక్తి ఇలా చెయ్యాలి అని చూపెట్టడానికి అందరికి. ఇప్పుడు రాధారాణి అంత పెద్ద గొప్ప భక్తురాలు ఎవరు లేరు కదా. సో ఆమె ఫీలింగ్స్ ఆయనకి ఆశ్చర్యం అన్నమాట. ఇంత నా గురించి ఇంత తెలిసిన రాధారాణిని నేను తెలుసుకోవాలి అంటే ఆ రాధారాణి ఎలా అయితే భక్తి చేసిందో కృష్ణ గురించి ఆయన స్వయంగా తెలుసుకోవడానికి ఆయన రాధారాణి ప్లస్ కృష్ణ రెండు కలిపి పుట్టాడు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అసలు ఆయన రాధారాణి యొక్క భక్తి అంతా ఆయనలో ఉంచుకొని, అంటే ఎంతైతే రాధారాణి ఆయనను ఎంత ప్రేమించిందో అదంతా లోపల ఆయన నింపుకొని కృష్ణానే అట్లా పుడతాడు యాక్చువల్ గా. సో ఇక్కడ ఇద్దరు అన్నమాట. ఇద్దరు ఉన్నారు అక్కడ, రాధారాణి అండ్ కృష్ణ ఇద్దరు అన్నమాట ఆయనలో. సో అందుకే ఆయన గర్ల్ లాగా ఇట్లా ఉంటది అనమాట. ఆయన స్కిన్ ఇట్లా పసుపచ్చగా, సెన్సిటివ్ గా, చాలా మృదుగా, చాలా బాగుంటుందంట ఆయన ఆయన సో ఆయనకి ఫస్ట్ ఒక మ్యారేజ్ అవుతుంది. లక్ష్మీ ప్రియ అనే ఆమెతోటి సచీదేవి పెళ్లి చేస్తుందన్నమాట. సచీదేవి ఎవరు? వాళ్ళ మదర్. ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క మదర్ అన్నమాట.
సచీదేవి. ఆమె ఫస్ట్ లక్ష్మీ ప్రియనిచ్చి పెళ్లి చేస్తుంది. చేస్తే ఆయన లేనప్పుడు ఆమె చనిపోతుంది. అది అది మళ్ళీ ఒక పెద్దది తర్వాత చెప్పుకుందాం ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో. సో మళ్ళీ ఏం చేస్తారు, సెకండ్ విష్ణుప్రియ నుంచి చేస్తారు. కానీ ఆయన 24 ఇయర్స్ అప్పుడు ఆయన ఇంకా ఇది సన్యాసం తీసేసుకుంటారు. అయితే ఆయన యొక్క ఇవి కొన్ని మాట్లాడుకుందాం. ఉమ్, ఏంటి ఆయన గురించి అని అంటే, ఉమ్, ఆయన ఒకసారంట, అంటే ఆయన గురించి గొప్పతనం మనం మాట్లాడుకోవాలి ఈ రోజు, అందుకే కొంచెం సేపు దాని మీద స్పెండ్ చేద్దామని. అయితే ఆయనంట ఒకసారి ఉమ్, ఏంటి ఆ, ఒక ఒక బ్రాహ్మణ్ అనమాట, వాసుదేవ అని ఒక బ్రాహ్మణ్ ఆయన. సో ఆయనకి చాలా ఇట్లా మొత్తము కుష్టి రోగి ఉంటది అనమాట. కుష్టి రోగి అంటే లెప్రసీ తెలుసా మీకు? మొత్తము కుష్ కుష్టి రోగి. కుష్ కుష్ అంటే చాలా ఇట్లా ఆ ఏదో స్కిన్ డిసీజ్ అన్నమాట అది. సో స్కిన్ 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 పైన మొత్తము ఇట్లా పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట ఆయన స్కిన్ పైన. ఆ పురుగులు ఆయన నుంచి పడిపోతూ ఉంటే, ఆ బ్రాహ్మణ్, ఆ వాసుదేవ ఎంత మంచోడు అంటే ఆ ఆ ఆ పురుగుని మళ్ళీ తీసి ఆయన స్కిన్ పైన వేసుకుంటూ ఉంటాడు. ఇట్లా వచ్చి కింద పడుతూ ఉంటే మళ్ళీ ఆ పురుగుని కింద పడకుండా మళ్ళీ పైన వేసుకుంటూ ఉంటాడు. ఎందుకు అనంటే ఆయన ఏమనుకుంటూ ఉంటాడంటే, నా నా శరీరము ఈ పురుగులకి ఆహారంగా అవుతుంది. మేబీ దే లైక్ ఇట్, వాటికి ఇష్టమేమో. సో నన్ను తిని అవి బ్రతుకుతున్నాయి, బ్రతకని అంటే అట్లీస్ట్ కొన్ని నా శరీరాన్ని తిని బ్రతుకుతున్నాయని ఆయన ఆ స్కిన్ పైన వేసుకుంటూ ఉంటాడు అనమాట. ఆయనకి ఈ చైతన్య మహాప్రభు అంటే కలవాలని చాలా, అంటే ఆయన గురించి వింటూ ఉంటారు కదా. ఎందుకంటే అప్పటికే చైతన్య మహాప్రభు చాలా ఫేమస్ అయిపోతారు అనమాట. ఆయన గురించి తెలుసుకుంటుంటారు. గొప్ప భక్తుడు అంటే ఆయన రాధారాణి ఆ, ఇదితో వచ్చాడు కాబట్టి భక్తుల్లాగా భక్తి ఎలా చేయాలి అనేది ఆ అనే దాని మీద వస్తాడు కదా. కాబట్టి దేవుళ్ళలాగా రాడు, భక్తుల్లాగా వస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన రాధారాణి గుణగణాలు ఉంటాయన్నమాట. రాధారాణి ఎట్లయితే భక్తి చేస్తుందో అలా ఆయన ఆ ఆ జగన్నాథ్ ని చాలా ప్రేమిస్తాడు. ఆ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్కి వెళ్ళి అక్కడ ఆయన పాపం లాస్ట్ డేస్ లో ఆయన చనిపోయినప్పుడు పూరిలోనే చనిపోతారు. సో చనిపోతారు. ఇంకా ఆయనకి ఎప్పుడు ఈ బృందావనం మీదనే ఉంటూ ఉంటది అనమాట. ఎందుకంటే కృష్ణ కదా ఆయన, యాక్చువల్ గా కృష్ణనే అట్లా వచ్చాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏది చూసినా ఆ బృందావనమే గుర్తొస్తూ ఉంటది అనమాట. బృందావనం ఆ వాటర్ అయిన యమున అదంతా ఆయనకి అవే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడి ప్లేసెస్ అవన్నీ. ఆ అయితే ఈయన ఆ ఈ చైతన్య మహాప్రభు ని కలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు వాసుదేవ ఈ బ్రాహ్మణ్. అయితే ఈయన కలుస్తాడో లేదో, నన్ను చూసి ఏమనుకుంటారు అట్లా ఫీలింగ్ అన్నమాట ఆయనకి. ఎందుకంటే ఆయన కుష్టి రోగి ఉంటది కదా. సో నన్ను చూసి అంటే కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతారు కదా ఎవరైనా, ఆ ఇట్లాంటి శరీరం తోటి అని ఆయన అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ చైతన్య మహాప్రభు ఈయన దగ్గరకు వచ్చి ఆయనని హగ్ చేసుకుంటారనమాట. అది ఎవ్వరు కూడా చేసుకోలేరు. ఉం? అటువంటి అంటే అంత చైతన్య అంటే అక్కడే తెలిసిపోతుంది మనకి. అట్లా ఆయన ఎంత దైవత్వంతో అంటే ఎంత ఇదిగా ఉన్నాడు అనేది మనకి తెలిసిపోతుంది. ఎవరు అలా చేయరు కదా, ఎవరైనా డాక్టర్ కూడా అట్లా చేస్తాడా? చేయరు. సో అతన్ని ఎప్పుడైతే హక్ చేసుకుంటారో ఆయనకి ఆ కుష్టి రోగం అంతా పోతుంది, తెలుసా? అది ఇంకప్పటి నుంచి వాసుదేవ మృధత్పాద అని ఆయనకి పేరు వస్తుంది అనమాట. ఎవరు? ఈ బ్రాహ్మణ్కి. ఆ ఆ, ఇంకా ఆయన ఎట్లా ఫీల్ అవుతాడంటే సుధాముడిలాగా ఫీల్ అవుతాడు. సుధాముడి దగ్గరికి కూడా కృష్ణ వచ్చి హగ్ చేసుకుంటాడు కదా. సుధామ వచ్చినప్పుడు, సుధామ కృష్ణాన్ని కలవడానికి వస్తాడు. వచ్చినప్పుడు సుధామ వెళ్ళి సుధామని హగ్ చేసుకుంటాడు కదా కృష్ణ. అలాగే ఫీల్ అవుతాడు అనమాట ఈయన కూడా, వాసుదేవ. ఆ ఆ, అంత అలా అంటే అక్కడ కూడా
సుధామ కూడా హగ్ చేసుకున్నా కూడా సుధామ ఫీలింగ్ ఎట్లుంటదంటే, నేను డిజర్వ్ అంటే నేను ఇంత కృష్ణ నన్ను హగ్ చేసుకునే అంత గొప్పవాడినా అని తక్కువగా భావిస్తాడనమాట. ఎప్పుడు గ్రేట్ గా ఫీల్ అవడు. చూసావా నన్ను కృష్ణ హగ్ చేసుకున్నాడు, చూసావా ఆయన కింగ్ కృష్ణనే వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు, అట్లా ఇట్లా అని ఏవో పెద్ద విర్రవీగలే సుధామ కూడా. అంటే ఎప్పుడు భక్తుడు అనేవాడు ఎప్పుడు తక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు గ్రేట్ గా ఫీల్ అవ్వడు, నేను అది నేను ఇది అని అట్లా ఎప్పుడు గ్రేట్ గా ఫీల్ అవ్వడు. సో ఇక్కడ కూడా సేమ్ అన్నమాట, వాసుదేవ కూడా అట్లనే ఫీల్ అవుతాడు. ఆ ఎప్పుడైతే ఆ ఈయన చైతన్య మహాప్రభు జాబ్ చేసుకుంటారు, ఆయనకి ఆ కుష్టి రోగం అంతా పోతుందో ఇంకా ఆయన చెప్పలేము ఆయన మాటల్లో. ఇంకా ఆయన ఎట్లా అయితే సుధామా ఫీల్ అవుతాడో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అదే ఫీలింగ్ లో ఉంటాడనమాట వాసుదేవ. చాలా ఫీల్ అయిపోతాడు. ఇంకా ఆయన అనుకుంటాడు అనమాట, అదే ఫీలింగ్ లో ఉంటాడు అనమాట. ఎట్లయితే సుధామా ఫీల్ అవుతాడో ఇక్కడ కూడా ఆయన వాసుదేవ కూడా అట్లనే ఫీల్ అవుతాడు. నేనంత గొప్పవాడినా, చైతన్య మహాప్రభు వచ్చి నన్ను హక్ చేసుకున్నారు, నేను నిజంగా ఏంటి అని అట్లా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ రియల్ గా వాసుదేవ చాలా గ్రేట్ భక్తుడు అన్నమాట. భక్తుల దగ్గరికి కంపల్సరీ ఇట్లా అట్రాక్ట్ అయిపోతాడు కృష్ణ. నీకు తెలుసా, కృష్ణ అట్లా అట్రాక్ట్ అయిపోతాడు భక్తుల దగ్గరికి. మీరు ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో మీ లోపల అందరిలో కృష్ణ ఉన్నాడు కదా, ఆ కృష్ణ టర్న్ అవుతాడు, మీ సోల్ సైడ్ మెల్లిగా టర్న్ అవుతాడు. మీరు ఎప్పుడైతే టర్న్ టర్న్ అయ్యాక మీరు ఎప్పుడైతే ఇలా ఏది అనుకున్నా, నాకు నేను మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్ లో, నేను మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి అని ఏదన్నా అట్లా కొంచెం మీలో ఉందనుకో అట్లాంటి ఫీలింగ్, డెఫినెట్ గా హీ విల్ గైడ్ యూ. సేమ్ అలాగే గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఏది అనుకుంటే అది. ఇంకొకటి ఏంటి, జన్మ జన్మలకు గైడ్ చేస్తుంటాడు. ఇప్పటికే అయిపోలేదు. ఇప్పుడు నువ్వు జపించినంత మటుకు ఈ జన్మకే అయిపోలేదు. ఎందుకు ఈ జన్మకి అయిపోదు? భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏదైతే నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు చూడు, ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ, ఈ చైతన్య మహాప్రభు గురించి అయినా లేకపోతే భగవద్గీత గురించి అయినా మనం చెప్పుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, ఆ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ మన ఈ ఈ జన్మతో ఆగిపోవు. ఇది ఎప్పటికీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో భక్తిలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతది. కానీ నువ్వు ఈ ఏబిసిడీలు ఈలు ఏవైతే నేర్చుకుంటున్నావో లేకపోతే ఏవైతే నువ్వు ఇక్కడ తినడానికి జాబ్ కోసం ఏదైతే నువ్వు ఇప్పుడు చదువుతున్నావు కదా స్కూల్లో, సైన్స్ సోషల్ ఇవన్నీ పోతాయి ఈ జన్మకి అన్నమాట. కానీ నీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంటది, జన్మ జన్మలకు కంటిన్యూ అవుతూ ఉంటది. సో ఇది వేస్ట్ కాదు, నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో ఇది వేస్ట్ కాదు. సో అలా చైతన్య మహాప్రభు ఆ ఆ ఇంకొకసారి ఏమవుతుందంటే ఆయన ఆ ఎటు వెళ్తాడో ఏదో ప్లేస్ కి వెళ్తారనమాట. అక్కడ రామానంద రాయ్ అని ఒక ఆయన కలుస్తాడనమాట. ఆయన కూడా ఆయనంతట ఆయన్ని ఆయన ఒక శూద్ర. రామానంద రాయ్ అంటే ఒక శూద్రుడు. శూద్రుడు అంటే ఎవరో తెలుసా మీకు? తెలుసా? ఆ వర్కర్ లాగా అంటే లో క్యాడర్ లో పుట్టిన అతను అనమాట శూద్రుడు. లో లో అనమాట, అన్నిట్లలోకి వెళ్ళి అదే లో. సో ఆయన ఒక శూద్ర అనమాట. శూ సో ఆయన ఏదో సమ్ టెంపుల్ కి వస్తారు. ఆ టెంపుల్ కి ఎందుకంటే చైతన్య మహాప్రభు అన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉన్నారనమాట. అప్పుడు సౌత్ సైడ్ తిరుపతి వెళ్ళారు, ప్రయాగ వెళ్ళారు, అన్ని వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు రామానందరాయి కూడా వస్తారు. వచ్చినప్పుడు ఈయన ఆ ఎదురవుతారనమాట ఒకరొకరు. ఎవరు? రామానందరాయణుడు, చైతన్య మహాప్రభు ఎదురైనప్పుడు చైతన్య మహాప్రభు ఈయనను చూసి, అంటే ఆయన పుట్టుక మదర్ ఫాదర్ శూద్రుడు, కానీ ఆయన పుట్టుక ఆయన గుణాలన్నీ బ్రాహ్మణ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఆ సపోజ్ కొందరు మనలో ఇప్పుడు హరే కృష్ణ మూవ్మెంట్ లో కూడా
చాలా మంది డిఫరెంట్ నుంచి వచ్చారు. కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు, కొందరు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మనం అటు సైడ్ వెళ్తే, వెస్టర్న్ సైడ్ వెళ్తే, అమెరికా అటు సైడ్ వెళ్తే చాలా మంది క్రిస్టియన్సే కదా. వాళ్ళందరూ చాలా చాలా మంది టర్న్ అయిపోయారు కదా ఇటు సైడ్. సో వాళ్ళలో బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉంటాయి. లైక్ ఆనియన్ గార్లిక్ తినరు, అండ్ దే విల్ చాంట్ 16 మాలాస్, దే విల్ గెట్ అప్ at 3 o'clock, దే విల్ డూ ప్రార్థన, లైక్ ఇది హారతి అటెండ్ అవుతారు, హారతి చేస్తారు ఇంట్లో 3 times. తులసికి ఆ ఆ అది చేస్తారు, తులసికి కూడా దీపం పెట్టడము అన్ని చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్వాలిటీస్ అన్ని బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట ఆ రామానందరాయకి. ఆ అయితే ఈయన ఆటోమేటిక్ చైతన్య మహాప్రభు వెళ్ళి అతన్ని హగ్ చేసేసుకుంటారు. ఆయన ఎదురు రాగానే హగ్ చేసేసుకుంటారు. సో అవన్నీ ఎవరికి తెలుస్తాయి? అందరికి తెలియవు అవి. అలా భక్తి ఉంది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అంతే. సో అప్పుడు రామానంద రాయ్, యాక్చువల్ గా హూ ఈజ్ రామానంద రాయ్ మీన్స్, ఆయన రాధారాణి యొక్క చెలికత్తె ఉంటది కదా. ఇప్పుడు రాధారాణికి పక్కన కొందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇట్లా పక్క పక్కన. ఆ ఆ ఫ్రెండ్స్ లలో డియరెస్ట్ ఫ్రెండ్ విశాఖాదేవి అన్నమాట. ఆమె ఆమెనే రామానంద రాయ్ లాగా పుడతాడు. సో ఆ సో అది ఎవరికి తెలుస్తుంది? ఓన్లీ చైతన్య మహాప్రభు కెన్ అండర్స్టాండ్ దట్. అదే నేను అనేది. అందరికీ కొన్ని తెలియవు. ఇప్పుడు మన వ్యాసుడు కూడా ఎన్నో రచించాడు. ఊరికే రచించలేదు. గొప్ప గొప్ప వాళ్ళు కొందరు అందులో డీప్ గా వెళ్ళి అసలు వాళ్ళ పూర్వజన్మలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇట్లున్నారు అన్ని తెలుసుకొని చెప్పేశారు. అది అది అందుకే ఇప్పుడు అసాధ్యం. ఈ కలియుగంలో అంత డీప్ గా వెళ్ళి అంత ఇదిగా ఆ చెప్పగలిగే వాళ్ళు లేరు. మనం జస్ట్ అంత వెళ్ళలేము. మనం జస్ట్ 16 మాలలు చేసి అది చెప్పింది వినగలిగితే చాలు అంతే. ఇప్పటికీ ఆ వెళ్ళలేము. ఒక్కొక్కసారి మనం మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటది, ఎటెటో వెళ్ళిపోతూ ఉంటది డ్యూ టు ఈ మెటీరియల్ దాంట్లో మనం ఉన్నాం కదా. కాబట్టి మనకున్న కొన్ని సమస్యలు ఉంటూ ఉంటూ ఉంటాయి. సో ఆ సమస్యల్లో మనం ఆటోమేటిక్ గా మన మైండ్ ఆ మనసు అటు వెళ్ళిపోతూ ఉంటది. అరే ఈరోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రావాలి, అరే అది పని చేయట్లేదు, అట్లా తక్కువనే వెళ్ళిపోతూ ఉంటది. కానీ మళ్ళీ మనం గమనించుకొని, నాకు కూడా అంతే అందుకే చెప్తున్నా. సో మనం ఏం చేయాలి? దాని మనసుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాలి. అరే నేను తప్పు చేస్తున్నా, పొరపాటు అయిపోయింది, మళ్ళీ టకీమని అనాలి. కృష్ణ సారీ కృష్ణ, నేను నాది మనసు ఎటో వెళ్ళిపోతుంది అనేసి నువ్వే చూసుకోవాలి, నా మనసుని నువ్వే చూసుకోవాలి కృష్ణ అని చెప్పేసి మళ్ళీ కృష్ణుని పైన పెట్టాలి. సో అలా విశాఖాదేవి అన్నమాట ఆయన రామానందరాయ్. సో అప్పుడు ఆయన ఇద్దరు కలుసుకొని ఇంకా అక్కడ వాళ్ళు చాలా చర్చించుకుంటారనమాట. ఆ అసలు చాలా అంటే క్వశ్చన్స్ వేస్తాడు చైతన్య మహాప్రభు. దానికి రామానందరాయ్ చాలా మంచి జవాబులు ఇస్తాడు. అప్పుడు మనకి ఏం తెలుసుకోవాలి? బ్రాహ్మణ్ అనేది పుట్టుకతో కాదు. బ్రాహ్మణ్ అనేది పుట్టుకతో కాదు. నీ క్వాలిటీస్, నువ్వు చేసే దాన్ని, నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి గుణాల ద్వారా నిర్ణయించబడుతుంది అనమాట. సో అందుకే చాలా మంది బ్రాహ్మణ్స్ ఇప్పుడు యాక్చువల్ గా బ్రాహ్మణ్ ఏంటి, భక్తి చేయాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే ఎవడైతే బ్రాహ్మణ్ అనేవాడు అట్లా దగ్గరగా ఉంటాడో దేవుడికి, ఆ ప్రదేశంలో వర్షాలు గ్యారంటీ పుష్కలంగా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎటువంటి బాధలు ఉండవు. ఆ ప్రదేశంలో కరోనా వైరస్లు కానీ ఎటువంటి వైరస్లు ముట్టడించబడవు. సో ఏమవుతుంది, అందుకే ఆ ఇప్పుడు కలియుగంలో ఒక బ్రాహ్మణ్ యొక్క కొడుకు బ్రాహ్మణ్ అవ్వట్లేదు. వాడు ఏం చేస్తున్నాడు? పబ్లకు వెళ్తున్నాడు, చక్కగా సినిమాలు చూస్తున్నాడు, హాయిగా తాగుతాడు, తిరుగుతాడు, తింటాడు, ఇంకా వాడి ఇష్టం అన్నమాట. అలా అయిపోయింది. కాబట్టి ఏం చేశాడు ప్రభుపాద, ఏం చేశారు? ప్రతి వాళ్ళు బ్రాహ్మణ్ అవ్వాలి. ఈ హరే కృష్ణ మూవ్మెంట్ లో ఉన్నవాడు ప్రతి వాడు బ్రాహ్మణ్ అవ్వాలి. అవుతే ఏమవుతుంది? వాడు బ్రాహ్మణ్ అయ్యాడంటే వాడు చుట్టూ అంతా ఒక సత్వగుణం అంటే
డిఫరెంట్ అయిపోతుంది, వరల్డ్ డిఫరెంట్ అయిపోతుంది. బట్ చుట్టూ అంతా ఒక డయామీటర్, మీకు తెలుసు కదా డయామీటర్ అంటే, తెలుసో తెలీదో, అంత తెలుసు ప్లేస్ మాతాజీ. మొత్తం సర్కిల్ లో డయామీటర్ ఉంటది. రేడియస్, ఆ రేడియస్ అంతా వాటి చుట్టూ ఒక రేడియస్ చుట్టూ అంతా ఆ ఆ ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అనమాట. సో ఆ వాతావరణంతో ఏమవుతుంది, అట్లాంటి వాళ్ళందరూ ఉన్న ప్లేస్ లో ఏమవుతుంది, నీకు అక్కడ వర్షాలైనా లేకపోతే ఎటువంటి వైరస్లు వేరే దేశాలలో చాలా బాధ పెడతాయేమో, కానీ మన దేశంకి వచ్చేవారికి అంత ఎక్కువ బాధ పెట్టవు. చూడండి, చాలా మంది అక్కడ చనిపోయిన వాళ్ళు ఇక్కడ చనిపోరు అంత ఎక్కువగా. సో ఆ, అదే కారణం దానికి. ఉమ్, ఆ, ఇక్కడ ఇప్పటికే మనకి టైం అయిపోయింది. నేను చైతన్య మహాప్రభు గురించి చెప్పేసరికి టైం అయిపోయింది ఈరోజు. మాతాజీ సో చెప్పమ్మా. మాతాజీ నేను ఈ శ్లోక చెప్పొచ్చా? చెప్పమ్మా. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగాక్షేమ ఆత్మవాన్. వెరీ గుడ్, నైస్. మనము రేపు చెప్పుకుందాం దీని గురించి, టైం అయిపోయింది యాక్చువల్ గా. సో అందరూ వాంఛాకల్ప చెప్పేసేయండి, నేను ఇంకా చెప్పేది ఉంది యాక్చువల్ గా చైతన్య మహాప్రభు గురించి, టైం లేదు. ఓకే, చెప్పండి. వాంఛాకల్పతరుభ్యశ్చ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా కృపా సింధు సింధుభ్య ఏవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, జై चैतन्य महाप्रभु की जय, జై श्रील प्रभुपाद की जय, జై अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। జై. हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे, हरे राम हरे